అన్యా వదినా బాగున్నారా? లోపలికి రండి అన్యా. అయినా ఇప్పుడు ఎందుకురా ఈ భోజనాలు ఇవన్నీ? అలా కాదన్యా, మొన్న మీరు ఫంక్షన్ కి రాలేదని అత్తయ్య మళ్ళీ మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టమన్నారు. ఆవిడ మేమంటే చాలా అభిమానం రా. సరే అన్యా, మీరు కూర్చొని వడ్డిస్తాను. సరే అమ్మా. వీళ్ళు ఎప్పుడు వచ్చారే? ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నాను బాబు. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళ కోసం వండిని అన్ని వడ్డించు. సరే అత్తయ్య. అవును, మీ మేనల్కి పెట్టవలసినవి తీసుకొచ్చారా? దేనికోసం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు అత్తయ్య. మీ చెల్లి నీ కూతురికి బంగారం పెట్టిందిగా, మరి తిరిగి మీరు మా మనవడికి బంగారం పెట్టాలిగా, దానికోసం అడుగుతున్నాను. అదేంటి అత్తయ్య ఇలా తింటున్నప్పుడు అడుగుతున్నారు? ఇలా ఇంటికి పిలిచి భోజనం పెట్టేలా అడగడం సంస్కారం కాదత్తయ్య. నువ్వేంటే నాకెదిరించి మాట్లాడుతున్నావు? వాళ్ళకి పిలిచి భోజనం పెట్టేది మనకి ఇవ్వాల్సిన బంగారం అడగటానికే. అయ్యో అత్తయ్య, నాకు గుర్తుంది అత్తయ్య బంగారం పెట్టాలని. ఇప్పుడు మా పరిస్థితి కొంచెం బాగాలేదు, చూసుకొని పెడతానులా అత్తయ్య. మీ పరిస్థితి బాగోపోతే మేమేం చెయ్యాలి? మాకు ఇవ్వాల్సిన బంగారం ఇస్తారని, మీరు తయారుగా తిని వెళ్ళిపోతారని కాదు మీకు భోజనానికి పిలిచింది. పిన్ని గారు, మేము తయారుగా తిని వెళ్ళడానికి ఏం రాలేదు, మీకు ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్ళడానికే వచ్చాం. ఏమండి ఆ డబ్బులు ఇలా ఇవ్వండి. అదేంటే ఇవి మనం వేరొకరికి అప్పు తీర్చడానికి తెచ్చిన డబ్బులు కదా. అప్పులో లేని ఒక 4 రోజులు ఆగుతారండి, కానీ బంధువులు ఇలా ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ అవమానిస్తారు. ఇలా ఇవ్వండి. ఈ డబ్బులు తీసుకో అమ్మా, మీకు ఇవ్వాల్సిన బంగారం ఈ డబ్బులతో కొనుక్కోండి. దానికెందుకమ్మా, నా దగ్గర ఉంచుతా. నువ్వు ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నయ్యలకి ఇష్టమైన వంటలన్నీ వండావుగా, వడ్డించు. కూర్చో బాబు. పర్వాలేదు అత్తయ్య, కడుపు నిండిపోయింది, ఇక మేము వెళ్తాం కదా. అదేంటన్యా తినకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు జాగ్రత్త అమ్మా.